ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలు కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా మీ యొక్క ఆలోచనలను, మీ దృష్టిని వాక్యం మీదే పెట్టండి. ఇటు అటు అసలు కదలొద్దు. నేను కొన్ని నిమిషాలు చెప్తాను. ఈ కొన్ని నిమిషాలు మీ యొక్క ఆలోచనని, మీ దృష్టిని దేవుని యొక్క మాటల మీద మీరు ఉంచవలసిందిగా మనం చేస్తున్నాం. మరొకసారి కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ మాటని ఎవరన్నా బిగ్గరగా చదివి వినిపించండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఈ మాటని ఈరోజు మనం ధ్యానం చేద్దాం ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. ఈరోజు మరి మన సహోదరులు సెక్రటరీ గారు చిన్నగా ఆల్రెడీ నా వాక్యాన్ని ఇంట్రడక్షన్ చేసేసాడు. దేవునికి నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు 3 విధాలుగా నీకు జవాబునిస్తాడు. ఒకటి, నువ్వు చేసే ప్రార్థనకి ఆయన ఎస్ అని చెప్తాడు. ఎస్ అని చెప్పాడంటే నువ్వు ఒక్కరోజు చేసినా, 1 నిమిషం చేసినా ఆ ప్రార్థన యొక్క జవాబు ఇమీడియట్గా మనకి దొరుకుద్ది. నెంబర్ 2, దేవుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏమని చెప్తాడు? నో అని చెప్తాడు. జాగ్రత్తగానండి. దేవుడు నో అని చెప్పినప్పుడు నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అది నీ జీవితంలో జరగదు. ఎందుకు జరగదు అని నన్ను అడిగితే నేను చెప్తాను. వెరీ సింపుల్. మేరమ్మ శ్రీను వాళ్ళ కొడుకు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఆడు ఏడిస్తే ఏదైనా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమే. కానీ వాళ్ళ కొడుక్కి ఆ మిద్దె మీద ఉన్న బ్లేడ్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడు ఏడుస్తున్నాడు రోజు, డాడీ నాకు బ్లేడ్ కావాలా, అమ్మ నాకు బ్లేడ్ కావాలా. వీళ్ళు ఇస్తారా? ఎందుకెవరు? కొడుకు ఏడుస్తున్నాడే, ఇవ్వకపోయినంత మాత్రాన ప్రేమ తగ్గిపోద్దా? ఎందుకు ఇవ్వట్లేదు? ఆ బ్లేడ్ కనుక ఆడి చేతిలోకి వెళ్ళిందంటే, ఆకాష్ చేతిలోకి బ్లేడ్ కనుక వెళ్ళిందంటే ఏమవుద్ది? దానివల్ల ఆయన యొక్క శరీరానికి గాయాలు కలుగుతాయి. ఆ విషయం ఆ చిన్నోడికి తెలీదు. కాబట్టే తల్లిదండ్రులు తెలిసి ఆ బ్లేడ్ని ఆడి ఎంత ఏడ్చినా ఎవ్వరు. కొన్నిసార్లు నువ్వు నేను చేసిన ప్రార్థన కూడా దేవుడు నో చెప్పాడంటే అది జరగదు. అది వచ్చిందంటే, అది జరిగిందంటే నీ జీవితంలో ఏదో అది హాని కలిగించేదైతేనే దేవుడు నో చెప్తాడు. 2, 3వది, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఎస్ చెప్పడు, నో చెప్పడు, నిశ్శబ్దంగా సైలెంట్గా ఉండిపోతాడు. ఏంటి ప్రభువా అంటే అప్పుడు దేవుడు ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? వెయిట్. ఏంటి? ఎదురు చూడు, ఆగు. ఎస్ చెప్పినా పర్లేదు, తీసుకోగలం. నో చెప్పినా తీసుకోగలం. కానీ ఈ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది చూసారా, మనం వెయిట్ చేయలేం. నువ్వు నేనే కాదు, ప్రపంచంలో ఎవడో కూడా వెయిట్ చేయలేడు. ఆలస్యమైందంటే తట్టుకోలేడు. 10 నిమిషాలు గనక నువ్వు ఆర్డర్ చేసిన ఫుడ్ లేట్ అయింది అనుకోండి, ఏమవుతుంది? రెస్టారెంట్ మొత్తం అంతా అల్లకొల్లోలం అయిపోతుంది. నువ్వు ఎక్కే ట్రైను 10 నిమిషాలు లేట్ వచ్చింది అనుకోండి, నీకు చిరాకేస్తుంది. నువ్వు ఎక్కే బస్సు 10 నిమిషాలు లేట్ వచ్చింది అనుకోండి, నీకు చిరాకు లేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఏ మనిషికి కూడా వెయిట్ చేయడం ఇష్టం లేదు. నువ్వు ఈరోజు ప్రార్థన చేసావా, అది నీకు రేపు జీవితంలో జరిగిపోవాలా. లేదు అంటే మనకు చిరాకు ప్రారంభమవుద్ది. అది నీ తప్పు కాదు, మానవుడికున్న నైజం అలాంటిది. నీ తప్పు నేను అసలు చెప్పట్లే, నా తప్పు అని చెప్పట్లేదు. ఈ శరీరానికి ఉన్న నేచర్ అలాంటిది, ఈ శరీరానికి ఉన్న నైజం అలాంటిది. మనము ఎదురు చూడలేం, వెయిట్ చేయలేం. ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తున్న అతి ప్రాముఖ్యమైన వాక్యం ఏంటో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు. జాగ్రత్తగానండి. దేవుని సన్నిధిలో ఎవరైతే ఎదురు చూస్తారో ప్రపంచానికి వెయిట్ చేయడం ఇష్టం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా బిడ్డలైన వారు మీరు ఎదురు చూడాలా. దేవునికి స్తోత్రం చెప్దాం బైగారిగా. ఎవరైతే ఎదురు చూస్తారో వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా. ఎంత ఆలస్యం అవుతుందో, ఎంత ఎదురు చూస్తావో, ఎంత లేట్ అవుతుందో అంత ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధపడతా ఉంటాడు. ఎక్కడైనా ప్రిపరేషన్ లేట్ అవుతుందని దానికి అర్థం ఏంటి? ఇంకా కొంచెం దృష్టి పెట్టి చక్కగా చేస్తున్నారని అర్థం. నేను మొన్న ఇంటికి వెళ్తే ఆ సిస్టరు, పాస్టర్ గారండి కంగారులోనే పప్పుచారు చేసిందనమాట. కంగారులో ఒకటి వేయడం మర్చిపోయినండి అన్నదే. నేను అనుకున్నాను ఉప్పు ఏమో అనుకున్నాను.
అమ్మ ఉప్పు లేకపోయినా పర్లేదులే, లేదంటే చింతపండు ఏమో అనుకున్నాను, అమ్మ చింతపండు లేకపోయినా పర్లేదులే, మరి ఏం మర్చిపోయామో పప్పు వేయడం మర్చిపోయానండి అన్నది ఆవిడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ నువ్వు వండిందే పప్పు, ఆ పప్పులో ఏ మర్చిపోయావు నువ్వు అంటే నువ్వు ఎంత మంచిగా వంట వండుతున్నావో దేవుడు నిన్ను నీ భర్తను బాగా దీవించి ఆశీర్వదించును గాక. ఆలస్యం అవుతున్న కొలది మనలో ఒక రకమైన నేచర్ బయటకు వచ్చి మనం అంతా డిస్టర్బ్ అయిపోతుంటాను. గుర్తుపెట్టుకోండి, ఆలస్యం అయ్యే కొలది ఆశ్చర్య కార్యాలు జరుగుతూనే ఉంటాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్తాం బిగ్గరగా హల్లెలూయా. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఎదురు చూడాలంట? ఓపికతో ఎదురు చూడాలి. ఈ ఎదురు చూసే అన్న మాట ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? ఎదురు చూసేదాన్ని వెయిట్ అని పిలుస్తారు. ఈ యెషయా గ్రంథం ఏ భాషలో రాయబడ్డది? ఫస్ట్ కొత్త నిబంధన గ్రీకు, పాత నిబంధన హిబ్రూ భాష. జాగ్రత్తగానండి, క్రొత్త నిబంధన అరామికు గ్రీకు భాషలో రాయబడ్డది, పాత నిబంధన గ్రంథం మాత్రం హిబ్రూ భాషలో రాయబడ్డది. ఈ వెయిట్ అనే మాట హిబ్రూ పదం నుంచి వచ్చింది. ఆ హిబ్రూ పదంలో వెయిట్ అనే మాటకి ఎలా ప్రొనౌన్సియేషన్ అంటే నా వెనకాల అందరూ చెప్పడానికి ప్రయత్నించండి. క్వాహ్వా అనే మాట నుండి ఎదురు చూచుట అనే పదం బయటికి వచ్చింది. ఈ క్వాహ్వా అనే మాటకు అర్థం ఏంటి? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగానండి. ఇదేంటి? రైట్, ఇప్పుడు దేని నేను ఇలా లాగి ఏం చేస్తాను? తెంపుతాను. జాగ్రత్తగా చూడండి. రైట్, జాగ్రత్తగా రెడీ చూడండి. ఇది తెంపుతున్నప్పుడు మీ అందరి ఫీలింగ్ ఎలా ఉందంటే ఇది ఎంత త్వరగా తెగిపోతుందా, అది ఏమవుతుంది అనే టెన్షన్తో ఎదురు చూస్తున్నారా? దేవుడి సన్నిధిలో కూడా ఇలాంటి హృదయంతో ఎదురు చూడాలట. దేవునికి స్తోత్రం చెప్తాం బిగ్గరగా హల్లెలూయా. ఎదురు చూపు అనే మాట క్వాహ్వా అనే పదం నుంచి వచ్చింది. క్వాహ్వా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో ఒక భారముతో ఎదురు చూసే పద్ధతి. ఎప్పుడైతే నువ్వు అలా ఎదురు చూడటం ప్రారంభం చేస్తావో అప్పుడు దేవుడు నీ జీవితంలో ఆలస్యమైన కార్యాలన్నీ కూడా చేయడానికి సిద్ధపడతా ఉంటాడు. ఈరోజు రెండు విషయాలు నేను మీకుతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుని కొరకు మనం ఎదురు చూస్తే మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి? ఈరోజు దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా? నా కొరకు మీరేం చేయండి? ఎదురు చూడండి. వెయిట్ ఆన్ మీ, వెయిట్ ఇన్ మై ప్రెజెన్స్. నా సన్నిధిలో మీరు ఎదురు చూడాలి. నా సన్నిధిలో మీరు ఆలస్యం అయినప్పటికీ కూడా ఎదురు చూడాలి. నా ప్రశ్న ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఎదురు చూస్తే మనకు కలిగే లాభాలు ఏంటి? చదవండి సారి 31వ మాట మరొకసారి బిగ్గరగా. మొట్టమొదటి బెనిఫిట్ ఏంటో తెలుసా? ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుదురు. మీ పక్కన వారికి తిరిగి మీకు దేవుడు నూతన బలం ఇస్తాడని చెప్పండి. దేవుని సన్నిధిలో నువ్వు ఎదురు చూస్తేనట దేవుడు అంటున్నాడు, నేను నీకు నూతన బలాన్ని ఇస్తాను. నూతన బలం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ న్యూ స్ట్రెంగ్త్? నూతన బలం అంటే ఏంటో కాదు, సాక్షాత్తు దేవుని బలాన్నే ఆయన మనకు ఇస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్తాం బిగ్గరగా హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగానండి. ఎవరైతే దేవుని సన్నిధులు ఎదురు చూస్తారో, ఇంకా క్లోజ్గా చెప్పాలంటే ఎవరైతే దేవుని సన్నిధిలో ఎదురు చూడడం నేర్చుకుంటారో దేవుడు వాళ్ళకి ఏమిస్తాడంట? నూతన బలాన్ని. అంటే అర్థం ఏంటి? ఆయన బలాన్నే నీకు నాకు ఇస్తాడు. ఏంటి ఆ బలం? ఏ బలమైతే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిందో, ఏ బలమైతే ఆ బండ నుండి నీరుని రప్పించిందో, ఏ బలమైతే ఆకాశం నుండి మన్నాను కురిపించిందో, ఏ బలమైతే సింహాలు నోరులు మూయించిందో, ఏ బలమైతే అగ్ని గుండములోంచి తన సేవకులను బయటికి రప్పించిందో ఆ బలాన్ని దేవుడు నీకు నాకు ఇస్తాడు. చప్పట్లు కొట్టోసారి బిగ్గరగా దేవుడు నామాన్ని మహింపరుచుకుందాం. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఎదురు చూడటం నేర్చుకుంటావో ఆ ఎదురు చూసే ప్రక్రియలో నువ్వు పొందుకునేది ఏంటో తెలుసా? దేవుని యొక్క బలాన్ని. ఆ బలం
ఈ లోకంలో ఉన్న బలములన్నిటికంటే బలమైనది. స్తోత్రం చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చే బలం ఎలాంటిదో తెలుసా ప్రియమైన సంగమా? ఈ లోకంలో ఉన్న బలములు అన్నిటికంటే బలమైన బలాన్ని దేవుడు నీకు నాకు ఇస్తాడు. ఎప్పుడు ఎదురు చూసే ప్రక్రియలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఎదురు చూడడంలో ఉన్న గొప్ప సంగతి ప్రపంచంలో ఇంక ఎక్కడా లేదు. అది ఎక్కడ ఎదురు చూడాలట? దేవుని సన్నిధిలో ఎదురు చూడాల. ఒకటే, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తావో, నెంబర్ 1, దేవుడు నీకు ఏమి ఇవ్వబోతున్నాడు? ఆయన బలాన్ని ఇవ్వబోతున్నాడు. నూతన బలం అంటే ఏ బలం? అది దేవుని బలాన్ని ఇవ్వబోతున్నాడు. రెండో విషయం నేను చెప్పి ఈరోజు వాక్యాన్ని ముగిస్తాను. రెండోది, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎదురు వస్తావో నీ పరిస్థితి ఎలా ఉంటుందంట? పక్షిరాజు వలె పైకి ఎగురుదువు. ఈ మాట బాగా ఆలోచన చేద్దాం. పక్షిరాజు అంటే ఏంటి? గ్రద్ద. అందరికీ తెలుసు కదా గ్రద్ద. ఎప్పుడైనా చూసారా గ్రద్దనే? రైట్. నువ్వు ఎప్పుడైతే నా సన్నిధిలో ఎదురు చూస్తావో నేను ఏం చేస్తాను? పక్షిరాజు వలె పైకి ఎగిరేటట్టు చేస్తాను. దానికి అర్థం ఏంటి? నీకు కష్టాలు ఉండొచ్చు, నీ వ్యాధులు నిన్ను పట్టుకోవచ్చు, నీ సమస్యలు నిన్ను పట్టుకోవచ్చు, నీ యొక్క కుటుంబ పరిస్థితులు నిన్ను పట్టుకోవచ్చు, నీ యొక్క అప్పులు నిన్ను పట్టుకోవచ్చు, నీకు అన్యాయపు మాటలు నిన్ను పట్టుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను పట్టుకున్నప్పటికీ నా సన్నిధిలో ఎదురు చూసావంటే నిన్ను అన్నిటి నుంచి విడిపించి నిన్ను పైకి ఎగిరే పద్ధతిలో నేను నిన్ను పెడతాను అంటున్నాడు దేవుడు. నా ప్రశ్న, దేవుడు గ్రద్దతోనే ఎందుకు పోలుస్తున్నాడు? గ్రద్ద అన్ని పక్షుల కంటే ఎత్తుగా ఎగురుద్ది, హైట్లో ఎగురుద్ది. గ్రద్ద ఎగిరే ఎత్తు ఎంతో తెలుసా? నేను ఆల్రెడీ చెప్పాను ఒకసారి. 10,000 అడుగులు ఎత్తులో గ్రద్ద ఎగురుద్ది. మరి మిగతా ఈ కాకులు గట్టి పక్కనే తిరుగుతుంటాయి. మీకు అర్థమైందా? కాకి ఈ ఇంటి మీదకి, ఆ ఇంటి మీదకి ఆడు తగిలేస్తే ఇంకో ఇంటి మీదకి, ఆడు తగిలేస్తే ఇంకో ఇంటి మీదకి. ఈ కాకి పద్ధతి ఏంటంటే ఎవడు తగిలేసినా దానికి ఇంకేం ఆలోచన ఉండదు, ఎక్కడ ఏది పడ్డదా అది పట్టుకో. కానీ గ్రద్ద అలా కాదు. గ్రద్దకి వేరే పక్షులకున్న తేడా ఏంటంటే అది లో లెవెల్లో ఎగరదు, దగ్గర 10,000 అడుగులు ఎత్తులో ఎగురుద్ది. అది అంత ఎత్తు ఎగరాలి అంటే దానికి ఏం కావాలి? శక్తి, బలం కావాలా. గ్రద్దకి ఎక్కడ ఉంటుంది బలం? కరెక్ట్. ఎక్కడ ఉంటుంది దానికి బలం? రెక్కల్లో ఉంటుంది. జాగ్రత్తగా రండి. ఇప్పుడు ఈ 2 రెక్కల్లో ఎంత బలం ఉంటే అది 10,000 అడుగులు ఎత్తులో ఎగురుద్ది. నేను అంటాను, ఈ 2 రెక్కలు అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎదురుస్తావో ఓ రెక్క సహనము. చెప్పండి, అందరూ చెప్పాలా? సహనం అంటే ఓర్పు, ఓపిక. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎదురు చూసేటప్పుడు నీలో వచ్చే మొట్టమొదటి బలం ఏంటో తెలుసా? ఓపిక, సహనం పెరుగుద్ది. ఎప్పుడైతే నీలో సహనం పెరుగుద్దో గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్కరోజు కాదు 100 రోజులైనా సరే ఎదురు చూసే ఓపిక దేవుడు నీకు ఇస్తాడు. రెండోది, ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తావో పెరిగే రెండవ బలం ఏంటో తెలుసా? రెండవ రెక్క దీనత్వం. ఏంటి? 2 రెక్కలు. ఒకటో రెక్క ఏంటి? సహనం. రెండో రెక్క ఏంటి? దీనత్వం. దీనత్వం అంటే అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో, ఎప్పుడైతే ఎదురు చూడడం నేర్చుకుంటావో ఆటోమేటిక్గా నీలో ఏ స్వభావం పెరుగుద్దంట? తగ్గించుకునే స్వభావం పెరుగుద్ది. సీక్రెట్ ఒకటి నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎంతమంది ఆస్వాదించబడాలని ఇష్టపడుతున్నారు? చేయలేదండి. ఎవరన్నా ఆశపడతారు, అవునా? మీరు ఆస్వాదించబడాలంటే మీకు ఒక సీక్రెట్ నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒకటే ఒక సీక్రెట్. ఏంటో తెలుసా? చదవండి ఒకసారి. మత్తయి శుభవార్త 23:12. తనను తాను తగ్గించుకున్నవాడు. సీక్రెట్. మీరు హెచ్చించబడాలా, మీరు ఆస్వాదించబడాలా, మీరు దీవించబడాలా, అయితే మీరు ఏమవ్వండి? తగ్గించుకోండి. ఈ 2 బలాలు ఉన్నాయి. ఒకటి ఏంటంట? సహనం. రెండోది తగ్గింపు, దీనత్వం. ఈ 2 బలాలు దానికి ఉండడం వలననే అదేమవుతుంది? పైకి ఎగురుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే నీకు ఉండవలసిన 2 లక్షణాలు ఏంటో తెలుసా? దీనత్వము మరియు సహనం.
నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను, కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇట్ ఈస్ ఎ ఫిలాసాఫికల్ స్టేట్మెంట్. కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. నువ్వు కోపంలో తీసుకున్న నిర్ణయాలు నిన్ను నాశనం చేస్తాయి. రెండోది, ఆనందంలో ఉన్నప్పుడు ఎవరికి వాగ్దానాలు ఇవ్వద్దు. ఈ రెండు డేంజరే. ఈ రెండు బలహీనమైన రెక్కలు. ఇవి ఉన్నాయంటే నువ్వు ఎక్కడికి ఎదగలేవు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు నా సన్నిధిలో ఎప్పుడైతే ఎదురు చూస్తావో నేను నిన్నేం చేస్తాను, పక్షిరాజు పైకి ఎగిరినట్లు నేను నిన్ను పైకి ఎగిరేటట్లు చేస్తాను. ఓ మాట నేను చెప్పి ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. దేవుడు గ్రద్దతో ఎందుకు పోల్చాడండి అంటే, గ్రద్ద ఎన్ని సంవత్సరాలు బ్రతుకుద్ది? ఏ గ్రద్ద అన్నా జనరల్గా రఫ్గా అప్రాక్సిమేట్లీ 35 years బ్రతుకుద్ది. కానీ కొన్ని గ్రద్దలు 35 తర్వాత ఇంకో 35 సంవత్సరాలు బ్రతుకుతాయి. అది ఎలా అనే విషయాన్ని నేను ముందుకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగానండి. గ్రద్దకి 35 సంవత్సరాలు వచ్చేటప్పటికి అది కొంచెం బలహీనమైన పరిస్థితికి వెళ్ళిపోద్ది. కొంచెం వయసు దాని మీద పడుతుంది. అందువలన దానికున్న ముక్కు షేపు ఏమవుద్ది, వంగిపోద్ది. జాగ్రత్తగానండి. ఆ ముక్కు షేపు వంగటం వలన అది ఆహారం తినడానికి దానికి వీలు కుదరదు. నెక్స్ట్, దాని రెక్కల్లో ఉన్న బలము కూడా రోజు రోజుకి ఏమైపోద్ది, క్షీణించబడిపోతూ ఉంటుంది. 10,000 ఎగిరే గ్రద్ద ఇప్పుడు 1,000-2,000 ఎత్తులో మాత్రమే ఎగిరేయడానికి అవకాశాలు ఉంటాయి. అది ఎక్కువ ఎగరడానికి అవకాశాలు తక్కువైపోతాయి. ఎందుకంటే ఈ గ్రద్ద మీదకి వయసు పడిపోయింది. రెండోది, గ్రద్దలో ఉన్న బలం మెల్లమెల్లగా ఏమైపోతుంది, 35 సంవత్సరాలు వచ్చేటప్పటికి తగ్గిపోతూ ఉంటుంది. 2 రకాలైన గ్రద్దలు ఉంటాయి. ఒక గుంపుకు సంబంధించిన గ్రద్ద ఇదేం ఆలోచన చేస్తుంది అంటే, 35 సంవత్సరాలు అయిపోయాయి కదా, ఇంకా నాకు చాలు నా జీవితం అని చెప్పి ఓ పర్వతం ఎక్కి ఆ గూడు కట్టుకొని ఆ గూడులో అలాగ ఉంటూ 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 ఒకరోజు ఏమైపోతుంది, చచ్చిపోద్ది. 35 సంవత్సరాలకి క్లోజ్ దాని జీవితం. కానీ ఇంకొక గ్రద్ద ఉంటుంది. ఇది గ్రూప్ నెంబర్ 2, రెండో గుంపుకి సంబంధించిన గ్రద్ద. ఇదేమనుకుంటా తెలుసా, నేను చచ్చిపోవడానికి వీల్లేదు, నేను ఇంకా బ్రతకాలి అనుకుంటుందంట. ఈ బ్రతకాలి అనుకోవడం సింపుల్ కాదు. ఈ బ్రతకాలి అనుకునే ప్రాసెస్ చాలా కష్టం. ఏంటి దాని ప్రాసెస్ అని ఆలోచన చేస్తే జాగ్రత్తగా విందాం. 35 సంవత్సరాలు అయిన తర్వాత ఈ గ్రద్ద కూడా ఒక పర్వతం ఎక్కి, పర్వతం మీద ఒక మంచి గట్టి బండను చూసుకొని ఆ బండకి దాని ముక్కునిచ్చి ఏం చేస్తుంది, రాపిడి చేయడం స్టార్ట్ చేస్తుంది. జాగ్రత్తగానండి. అది ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తుంది అంటే, దాని ముక్కంతా కూడా పోయి ఆ నోటులోంచి నోస్ట్రల్ నుంచి రక్తం బయటికి రావడం ప్రారంభమవుతుంది. అది నాలిక బయటికి తీసేటప్పుడు దాని ముక్కే ఉండదు, డైరెక్ట్గా నాలిక బయటికి వస్తూ వెళ్తూ ఉంటుంది. అంత భయంకరమైన హీనమైన పరిస్థితికి వెళ్ళిపోద్ది. కొంతకాలం అయిన తర్వాత దాని శరీరంలో ఉన్న రెక్కకు సంబంధించిన వెంట్రుకలన్నీ కూడా అది ఏం చేసేసుకుంటుంది, పీకేసుకుంటుంది, తీసేసుకుంటూ ఉంటుంది. జాగ్రత్త ఈ మాట. ఆ గ్రద్ద ఆ టైంలో కనుక నువ్వు చూస్తే ఇదేదో జబ్బు పట్టిన పక్షి అనుకుంటావు. మిగతా పక్షులన్నీ అంటూ ఉంటాయంట, ఓ గ్రద్ద, నువ్వు రాజు అని తిరిగావు కదా, పక్షులన్నిటికీ కూడా రాజు అని తిరిగావు కదా, ఇప్పుడు నీ పరిస్థితి చావు బ్రతుకుల్లో ఉంది. నువ్వు మాలా కూడా ఏం చేయలేవు, ఎగరలేవని మిగతా పక్షులన్నీ హేళన చేస్తాయంట. ఆ పరిస్థితిలో చూసి అది ఎగరలేని పరిస్థితి, తిరగలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. జాగ్రత్తగా, దాని ముక్కు లేదు కాబట్టి దానికి చాలా రోజులు ఆహారం కూడా ఉండదు. ఆ టైంలో గ్రద్ద చేసే పని ఏంటో తెలుసా, నూతనమైన బలం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఆ గ్రద్ద ఆ టైంలో చేసే పని ఏంటో తెలుసా, ఎదురు చూస్తూ ఉంటుంది. కొంతకాలానికి మెల్లగా వెంట్రుకలు వస్తాయి, కొంతకాలానికి రెక్కల్లో కొంచెం బలం వస్తుంది, కొంతకాలానికి మరల ముక్కు బయటికి పాత ముక్కు కంటే షార్ప్ అండ్ ముక్కు ఆ గ్రద్దకి రావడం స్టార్ట్ అవుతుంది. ఏమవుతుందో తెలుసా, తర్వాత 35 సంవత్సరాలు ఎలాంటి బలముతో అయితే అది బ్రతికిందో దానికంటే ఇంకా బలముగా నెక్స్ట్ 35 సంవత్సరాలు కూడా అది బ్రతుకుద్ది. మీకు అర్థమవుతుందని నేను ఏం చెప్తున్నాను? ఇప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, మీరు నా సన్నిధిలో ఎదురు చూస్తే
నేను మిమ్మల్ని ఏం చేస్తాను? పక్షిరాజు వలె పైకి ఎగరనిస్తాను. దానికి అర్థం ఏంటో తెలుసా? నువ్వు గనక నా సన్నిధిలో ఎదురు చూసావంటే, నీకున్న బలమంతా నువ్వు కోల్పోయినా, నువ్వు నా సన్నిధిలో ఎదురు చూసావంటే నీకున్న ఆస్తులన్నీ నువ్వు పోయినా, నువ్వు నా సన్నిధిలో ఎదురు చూసావంటే నీకున్న ఆలోచనలన్నీ కూడా నువ్వు కోల్పోయినా, నువ్వు నా సన్నిధిలో ఎదురు చూసావంటే నీకున్న తలంతులన్నీ కూడా పోయినా, నువ్వు నా సన్నిధిలో ఎదురు చూసావంటే నీకు ఉన్నదంతా కూడా నువ్వు కోల్పోయినా, నిన్ను ఎవరు లెక్క చేయకపోయినా, నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా, నీకు పేరు ఊరు లేకపోయినా, ఆ స్థితిలో ఉన్న నేను నిన్ను చూసి నీకు మరలా నూతన జన్మనిస్తాను, పక్షిరాజు వలె నిన్ను నేను పైకి తీసుకొని వెళ్తాను అంటున్నాడు ఆయన. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహింపరుస్తాం. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహింపరుస్తాం. మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. ఎవరైతే నా సన్నిధిలో ఎదురు చూస్తారో వారిని మాత్రమే నేను పక్షిరాజు వలె పైకి ఎగరనిస్తాను. ఇప్పుడు అడుగుతున్నాను నా ప్రశ్న, దేవుడే గనక నీ ప్రార్థనను విని వెయిట్ అన్నాడంటే ఎంతమంది ఎదురు చూస్తారు? చేయలేదండి. ఎదురు చూసే ఓపిక నీకుంటే కార్యాలు చేసే సత్తా నా దేవుడికి ఉంది. నమ్మిన వారు స్తోత్రం చెప్తాం బిగ్గరగా. ఎదురు చూసే శక్తి నీకుంటే కార్యాలు చేసే సత్తా నా దేవుడికి ఉంది. ఆయనకి ఒక్కడికే ఉంది. ఈ ఎదురు చూడడంలోనే నువ్వు గనక ఓపిక నశించిపోయిందా, చివరి దాకా వచ్చి ఆ రోజు గ్రద్ద గనక ఇంక నా బ్రతుకు కూడా ఎందుకు, మిగతా గ్రద్దలాగా నేను కూడా చచ్చిపోతానంటే చచ్చిపోయేది. అది మరల నూతన బలం పొందడానికి గల కారణం ఏంటో తెలుసా? అది ఎదురు చూసింది. ఈరోజు నువ్వు నేను కూడా ఎదురు చూసే ప్రక్రియలో ఉన్నప్పుడు నువ్వు కృషించిపోయి కుళ్ళిపోయి నాశనం అయిపోయి ఉన్న పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని వైపు చూస్తూ ఎదురు చూసావా? ఆ ఎదురు చూపులోంచి నూతన జన్మ దేవుడు పుట్టిస్తాడు. ఆ నూతన జన్మ ఏంటో తెలుసా? సాక్షాత్తు దేవుడే నీలో జన్మిస్తాడు. ఇది దేవుని యొక్క వాక్కు. ఒక్కసారి నీలో నూతన జన్మ వచ్చిన తర్వాత నువ్వు గ్రద్ద వల్ల ఎగరడం స్టార్ట్ చేసావంటే ఆ కింద లాస్ట్ లైన్ చూడండి ఒకటి ఉంటుంది. అలా అయ్యాక నువ్వేం చేస్తావు? ఇంక నీకు అలుపు రాదంటమ్మా. వయసుతో పని లేదు, వయసుతో పని లేదు. నువ్వు పరిగెడతానే ఉంటావు. ఇంక నీకు స్టాప్ ఉండదు. స్టాపులు ఉండవండి. నేను ఎవరు ఆపరు. ఏ శ్రమని నాపదు, ఏ శత్రువుని నాపలేడు, ఏ అన్యాయుని నాపదు, ఏ భయంకరమైన సన్నివేశాలు నేను ఆపవు. ఎందుకంటే నువ్వు అలయ్యకుండా ఏం చేస్తూ ఉంటావు? పరిగెడతానే ఉంటావు. ఎందుకు? ఆల్రెడీ దేవుని బలం నీలోకి వచ్చింది. నువ్వు పక్షిరాజు వల్ల ఎగరడం స్టార్ట్ చేశావు కాబట్టి. రెండోది, సొమ్మసిల్లక నడిచిపోతావు. ఎలాంటి వాతావరణం అయినా నిన్ను ఇంకేం చేయలేవు, అవి కదల్చలేవు. గుర్తుపెట్టుకో, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు దుష్టుడు నిన్ను కొన్ని పరిస్థితుల ద్వారా ఏం చేస్తాడు? కిందన పడేయాలనుకుంటాడు. కొన్నిసార్లు నీకేమనిపిస్తుంటుందంటే, ఇంకా దేవుడి దగ్గర నాకేం లేదు, జవాబు లేదు, ఇంకా ఆయన దగ్గరికి వెళ్తే నాకు లాభం ఏంటి? గుర్తుపెట్టుకో, అది నీ తప్పు కాదు. నేను మరలా చెప్తున్నాను, నీ తప్పు కాదు. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే పడుకొని నీ బ్రతుకుని లేపుతాడనే విషయం ఎవరికి తెలుసా? దుష్టుడికి తెలిసి నిన్ను రానివ్వడు. నీకు అర్థమవుతుంది నేను చెప్పింది? నీ మైండ్ను పట్టుకుంటాడు దుష్టుడు కొన్నిసార్లు. మీరు అనుకుంటున్నారు సాతాను అంటే నల్లబట్టలు వేసుకుని 2 కొమ్మలు ఎట్టుకొని ఆ పాతకాలం దయ్యాలే. ఇప్పుడు దయ్యాలు కూడా ట్రెండ్, స్టైల్ మారిపోయింది. దయ్యాలే అవి నిన్నే భయపెట్టవు, నీ మైండ్ని పట్టుకుంటున్నాయి దయ్యాలు ఈ రోజుల్లో. దుష్టుడు ఫోకస్ చేస్తుంది ఏంటో తెలుసా? యువర్ బ్రెయిన్, నీ మైండ్. నువ్వు దేవుడి దగ్గరకు వస్తే బాగుపడతావు అని ఆడికి తెలుసు. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే ఆయన నిన్ను పక్షిరాజు వల్ల పైకి తీసుకుని వెళ్తాడని ఆడికి తెలుసు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీ బ్రతుకు మారిపోతుంది ఆయనకి తెలుసు. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే నీ పరిస్థితులు మారిపోతాయని ఆయనకి తెలుసు. అందువల్ల ఆడేం చేయడు, నిన్ను దేవుడి దగ్గరికి రానవ్వకుండా నీ మనసును పట్టించుకుంటాడు. నీ హృదయాన్ని పట్టించుకుని నలిపి ఏం చేస్తాడంటే అసహ్యం పుట్టిస్తాడు దేవుడి మీద. అది ఎవడి పని తెలుసా? దుష్టుడి పని. ఆ టైంలో నువ్వు నిలబడి
కృషించిపోయి నలిగిపోయి మొత్తం కోల్పోయిన దుష్టుడితో ఈ మాట చెప్పగలిగితే ఏ మాట? నువ్వు నా దేవుడి దగ్గర నుంచి నన్ను దూరం చేయలేవు అన్న మాట చెప్పగలిగితే, గుర్తుపెట్టుకో, నువ్వు ఏ సమాజంలో అయితే ఉన్నావో ఆ సమాజంలో నిన్ను నలుగురు గుర్తుపెట్టే విధంగా దేవుడిని మారుస్తాడు. ఒకటే మాట, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? ఎదురు చూడాలా. ఎప్పుడైతే ఎదురు చూస్తావో నీ జీవితంలో కార్యాలు చేయడం దేవుడు ప్రారంభిస్తాడు. దేవుడు ఈ మాటలు మన వేడుకలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు.